లేదు, ఏ తప్పు చెల్లేదు నాన్న, నన్ను చంపకు నాన్న, నన్ను చంపకు అంటూ పాప ఏడుస్తూ. కానీ ఆ తండ్రికి ఆ చిన్నారి పాప మీద ఏమాత్రం వంటి బాధ కానీ తన కళ్ళలో కనిపించదు. ఆ పాప తండ్రి కళ్ళ నిండా కోపంతో భయానక స్వరంతో, ఇది దేవతకి బలి, నీ రక్తం వల్లే ఈ వంశం రక్షితమవుతుంది అంటూ తన తండ్రి ఖడ్గాన్ని పైకెత్తి అమ్మాయి నరుకుతాడు. పై పడిపోతుంది, రక్తం చిందుతుంది, గాలి పిచ్చిగా వీస్తుంది. కాసేపు అంతా మౌనం. ఆ అఘోరి పైకి లేచి, పూజ సమాప్తమైంది, ఇక నువ్వు అనుకున్నది నెరవేరింది అని చెప్పి ఆ కోట నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అలాగే ఆ పాప తండ్రి కూడా బయటికి వెళ్ళిపోతూ ఆ పాత కోటకు ద్వారాన్ని మూసి తాళం వేసి ఆ తాళం చెవిని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తాడు. కాసేపు తర్వాత ఆ పాత కోట నుండి ఒక ఆత్మస్వరం ఎంతో భయంకరంగా, నాన్న